ఆదికాండం 39-40 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి స్టోరీ చూస్తాం, దాంట్లోంచి పాఠాలు నేర్చుకుంటాం. మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే, యోసేపు 17 ఏళ్ల కుర్రోడుగా వాళ్ళ నాన్నగారి మాట విని పాపం దగ్గర వారం రోజులు ప్రయాణం చేసి 7-8 రోజులు ప్రయాణం చేసి డోతానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన్ని చంపేద్దాం అని అనుకున్నారు. రూబెన్ గారు ఆపేశారు చంపకుండా. ఆ తర్వాత యూదాకి ఒక ఆలోచన వచ్చింది, ఇతన్ని అమ్మేస్తే బాగుంటుందని అమ్మేయటం జరిగింది. ఈ ప్రక్రియ అంతట్లో కూడా పాపం యోసేపుకి అర్థం కానిది ఏంటనంటే, తన మీద ఉన్నటువంటి పగ, తన మీద ఉన్నటువంటి ఆ కోపం, అది ఎందుకు అలా అవుతుందో అర్థం కాల. పాపం మనోడేం తప్పు చేయలేదు, కానీ అన్నలు ఆ విధంగా పెట్టుకున్నారు, తండ్రి ఆ విధంగా పెట్టుకున్నారు. దాని నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి వ్యతిరేకతలు దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్న కష్టాలు అనే అంశం కింద దాన్ని చూసాం. దాని తర్వాత దేవుడు కావాలని యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళటం జరిగింది. దేవదూతలను పంపించలేదు, అద్భుతాలు చేయలేదు. మామూలు పద్ధతిలో తనొక బానిసగా ఆయన్ని ఐగుప్తు దేశం తీసుకెళ్లారు. అది దేవుడు కాపాడటం అంటారు. ఎందుకంటే ఆ విధంగా కాపాడటం బట్టి యోసేపు తర్వాత ప్రధానమంత్రి అవటమే కాకుండా 400 సంవత్సరాలు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండటానికి ఆయన కారకుడయ్యాడు. మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. కాబట్టి అది కనబడని దేవుని యొక్క కాపుదల అనే అంశం కింద మనం చూసాం. ఇక మూడోది దేవుని యొక్క కృప. అది కూడా ఒక ప్యాటర్న్, ఒక పద్ధతిలాగా పొరలుగా కనబడుతున్నది. ఎందుకనంటే దేవుడు ఆ విధమైనటువంటి రక్షణ కార్యాన్ని యోసేపు ద్వారా జరిగించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సరే, యోసేపుని తీసుకెళ్లారు. బహుశా ఒంటి మీద బట్టలు లేవేమో, ఎందుకనంటే అవన్నీ ఒలిచేశారు. తనకున్నటువంటి బట్టల్ని ఒలిచేశారు అనే పదం ఉపయోగించారు హీబ్రూ భాషలో. ఆయన్ని ఒక ఒంటెక్కించి పంపించేశారు. బహుశా తనకి కేవలం ఒక చెడ్డీ, అప్పట్లో చెడ్డీలు ఉండేవి కావు, లంగోటి ఉండేది. బహుశా అలాంటిది ఒకటి కట్టి పంపించేసి ఉంటారు అంతే. ఒంటి మీద ఏం బట్టలు ఉండవు. ఆయన్ని ఒంటి మీద కూర్చోబెడితే ఆ ఒంటి కొన్ని రోజుల ప్రయాణం చేస్తే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది. ఇష్మాయిలీలు అనేది పెద్ద పదం, మిద్యానీయులు అనేది చిన్న పదం. అంటే ఏంటనంటే, ఇష్మాయిలీలు అంటే భారతీయులు అని అర్థం, మిద్యానీయులు అంటే తెలుగువాళ్ళు అని అర్థం. ప్రతి తెలుగువాడు కూడా భారతీయుడే కదా. కాబట్టి ఇష్మాయిలీల కింద చాలామంది ఉంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక వర్గం, ఒక గుంపు. సో మిద్యానీయులు అనేది ఒక చిన్న గుంపు, ఇష్మాయిలీలు అనేది పెద్దది. సార్ వాళ్ళు కొద్దిసేపు మిద్యానీయులు అన్నారు, కొద్దిసేపు ఇష్మాయిలీలు అన్నారంటే తప్పులేదు. మనం అమెరికా వెళ్ళామనుకోండి, మనల్ని 2 పదాలతో పిలవచ్చు. తెలుగువారు అని పిలిస్తే తప్పులేదు, భారతీయులు అని పిలిస్తే కూడా తప్పులేదు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది, వాళ్ళకి అమ్మటం జరిగింది. అయితే ఆదికాండం 50 అధ్యాయాలు మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం నుంచి దేవుని యొక్క చొరవ చాలా గంభీరంగా ఉంటుంది. దేవుడు కలుగును గాక అంటే మొదటి అధ్యాయం అంతా కూడా విశ్వమంతా కలగటం అనేది చూస్తాం. చాలా గంభీరంగా జరిగినటువంటి విషయం. తర్వాత దేవుడు అబ్రహాముని కలుసుకోవటం, ఇస్సాకుని కలుసుకోవటం, యాకోబుని కలుసుకోవటం, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి పద్ధతిలో జరిగినాయి. అంటే చాలా హడావిడిగా జరిగినట్లు చూస్తాం. దాంట్లో దేవుని యొక్క చొరవ, ఇంటర్వెన్షన్ అనేది అద్భుతాల మధ్యన జరిగినట్లు మనం చూస్తాం. కాబట్టి మొదటి 36 అధ్యాయాల్లో ఆదికాండంలో మెనీ మిరకల్స్ ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా దెర్ ఆర్ నో మిరకల్స్, అద్భుతాలు ఏమి లేవు, మామూలుగా నడుస్తూ ఉన్నది. కానీ దేవుడు ఏ విధంగా ఆ ప్రణాళిక, తన ప్రణాళిక ప్రకారం ఆయన జరిగించుకుంటూ వస్తున్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, అద్భుతాలు దేవుడు చేసేదైతే దేవుడు ఆశించిన విధంగా జీవించడం అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాడు. ఒకవేళ ఆదికాండం 50 అధ్యాయాల్లో
ఎక్కువ పాఠాలు ఎక్కడ నేర్చుకుంటారండి అని నన్ను అడిగితే నేనంటాను చివరి 13 అధ్యాయాల్లో ఎక్కువ నేర్చుకుంటానండి అంటాను. 14 అధ్యాయాలు అనంటే అవి మామూలుగా జరిగినటువంటి విషయాలు. ఇందులో మానవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మానవుడు ఎదుర్కొన్నటువంటి శోధనలు, మానవుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, మానవుడు చేసినటువంటి బలియాగం, మానవుడు క్షమించినటువంటి విధానం, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. దాంట్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. కాబట్టి దాంట్లో మనం యోసేపు యొక్క జీవితాన్ని నుంచి నేర్చుకుంటాం. ఉదయం ఒక 3 పాయింట్స్ మీకు చెప్పాను. దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదల, దాగి ఉన్నటువంటి కృప అని. ఇప్పుడు కూడా ఈ 39-40 అధ్యాయాల్లో 3 విషయాలు నేర్పిస్తాను. ఈ 3 విషయాలు మీరు మళ్ళీ ఎప్పుడైనా చదువుకుంటే కూడా చాలా సులభతరంగా మీకు అర్థమయ్యేటువంటిదిగా. ఏంటి అని అంటే, ఇద్దరు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించారు. ఇది మొదటిది. అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించారు. శోధన అధికారం విషయంలో వచ్చింది. అధికారం విషయంలో వచ్చినటువంటి శోధన, అధికారం విషయంలో వచ్చిన శోధన. అధికారం అనే మాటకు గుర్తుపెట్టుకోండి, సరిపదు. దాంట్లో మనం వివరంగా చూస్తాం, కానీ గుర్తుంటానని చెప్తున్నాను. అధికారం, పవర్. రెండోది వాళ్ళకున్నటువంటి ఆరాటం. వాళ్ళకున్నటువంటి ఆరాటాన్ని బట్టి వచ్చినటువంటి శోధన. ఒకటి హెడ్ బట్టి వచ్చిన శోధన, రెండోది బాడీ బట్టి వచ్చినటువంటి శోధన, ఆరాటం. ఇక మూడోది అంధకారం బట్టి వచ్చినటువంటి శోధన, ఆలస్యాన్ని బట్టి వచ్చినటువంటి శోధన. ఈ 3 శోధనలు మనందరికీ ఉంటాయి. ఈ 3 శోధనల గురించి 39-40 అధ్యాయాల్లో రాయటం జరిగింది. ఈ 3 శోధనల్ని యోసేపు ఏ విధంగా ఎదుర్కోగలిగాడో దీంట్లోంచి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, నెంబర్ 2 మీకు నేర్పించాలనుకున్న మాట. ఈ 3 పాయింట్లు మనం వివరంగా చూస్తాం. 37వ అధ్యాయం పొద్దున ధ్యానం చేసాం. 37వ అధ్యాయంలో ఒక్కసారి కూడా యెహోవా అని కానీ దేవుడు అని కానీ మనకి పెద్ద కనబడదు. కానీ ఈ అధ్యాయం మొత్తంలో ప్రతి 2-3 సెంటెన్సులు కూడా మనకి యెహోవా, దేవుడు, యెహోవా 21 సార్లు ఈ 2 అధ్యాయాల్లో మనకి యెహోవా గురించి ప్రస్తావించడం జరుగుద్ది. ఎందుకు సార్ అట్లా అంటే, 37వ అధ్యాయంలో దేవుడి పాత్ర డైరెక్టర్ పాత్ర. 37వ అధ్యాయంలో దేవుడి పాత్ర డైరెక్టర్ పాత్ర. డైరెక్టర్ పాత్ర కాబట్టి స్క్రీన్ మీద కనబడ్డావు. డైరెక్టర్ పాత్ర కాబట్టి స్క్రీన్ మీద కనబడ్డావు. అయితే 39-40 అధ్యాయాల్లో దేవుడిది డైరెక్టర్ పాట కాదు, డిఫెన్స్ పాత్ర అయింది. డిఫెన్స్ అంటే తన బిడ్డ యుద్ధములో ఉంటే, తన బిడ్డ శోధనలో ఉంటే, తన బిడ్డ పోరాటంలో ఉంటే కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి అది డైరెక్టర్ పాత్ర, ఇది డిఫెన్స్ పాత్ర. కాబట్టి 39-40 అధ్యాయాల్లో దేవుణ్ణి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకి పక్కనే ఉంటాడు. దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఎందుకనంటే ఆయన మనల్ని డిఫెండ్ చేసేటువంటి వాడు, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి చాలా ప్రస్ఫుటంగా దేవుడు కనబడతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిలోకి వెళ్ళకముందు దేవుడు కనబడ్డు, కానీ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కనబడతాడు. దానియేలు బయట ఉన్నప్పుడు దేవుడు కనబడ్డు, సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు కనబడతాడు. కాబట్టి మనము మన జీవితంలో కష్టాల్లోకి దిగిపోయినప్పుడు, దేవుడి కోసం నిలబడటానికి పోరాటంలో నిలబడినప్పుడు మన పక్కన ఉంటాడు. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో చివరిలో రాస్తారు, నన్ను అందరూ వదిలేశారు, నన్ను చంపేస్తారు అని నేను అనుకున్నాను. నాకు ఆ లెటర్ కూడా వచ్చేసింది, ఇక నిన్ను రేపో ఎల్లుండో చంపేస్తారని. కానీ నాకు చాలా భయం వేసింది, ఒక విధంగా ఒంటరితనంగా అనిపించింది. అయితే నా పక్కన యేసయ్య ఉండి నన్ను ఆదరించాడు, నా పక్కన యేసయ్య ఉండి నన్ను ధైర్యపరిచాడు అని పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో నేను ఇంక వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, నా పోరాటం చాలా కఠినంగా ఉన్నది ప్రభువా అని మనం ఎప్పుడైనా అనగలిగే పరిస్థితి వస్తే
ఆయన మన పక్కనే ఉండి మన వీపు తట్టి ఆయన మనల్ని ముందుకు నడిపించేవాడు. ఆ విధమైనటువంటి కంఫర్టింగ్ వర్డ్స్తో నేను ఈ 39వ అధ్యాయంలోకి నేను వెళ్తా ఉన్నాను. 9:49ది నేను ఇప్పుడు ఇచ్చేటువంటి మెసేజ్ చాలా షార్ట్ ఉంటుంది, ఎందుకంటే నాకు లైవ్ ఉన్నది కాబట్టి నేను మోస్ట్ ప్రాబ్లీ 5 to 10 ఆ ప్రాంతంలో ముగించి వెళ్ళిపోతాను. ఐ విల్ బి గోయింగ్ బిట్ ఫాస్ట్, కొంచెం వేగంగా వెళ్తాను. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫరను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చెను. ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. దీని గురించి పెద్ద ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకనంటే ఇదివరకు యోసేపుతో కాసేపు అనే ఒక అంశం మీద మాట్లాడాను నేను. సో దాంట్లో ఈ విషయాలు నేను చాలా మట్టుకు చెప్పాను. నేను ఇప్పుడు కంప్లీట్గా యోసేపుని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీలైనంత మట్టుకు ఇదివరకు చెప్పి నేను రిపీట్ చేయట్లేదు. దీంట్లో మనం ప్రాథమికంగా చూడగలిగేది ఏంటంటే, యోసేపుని బానిస మార్కెట్లో పెట్టారు, ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. అయితే ఆయన మాత్రం ధైర్యంగా నిలబడి ఉండుంటాడు. ఆయన గతం గురించి ఆయన చింతించట్లేదు, భవిష్యత్తు గురించి ఆయనకి నిరాశ అనేది ఏమీ లేదు. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, రాజ సంరక్షకుడు అంటే రాజుగారి సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన యోసేపుని ఏర్పరచుకున్నాడు. ఆయన వచ్చి నాకు ఇన్ని తీసుకెళ్తానరా అని అన్నారు. ఎందుకంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంట్లో ఉండాల్సింది నమ్మకమైనటువంటి వాడు. ఎందుకంటే రాజుగారి యొక్క ప్రాణం అంతా కూడా సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ యొక్క ప్రాణము ఆయన ఇంట్లో ఉండేటువంటి పనోడి మీద ఉంటుంది. కాబట్టి యోసేపుని నమ్మకమైన వాడిగా చూసి ఆయన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దీంతోనే మనం యోసేపు గురించి ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, తన అన్నలే తన్ని అమ్మేసినప్పుడు, మళ్ళీ వెనక్కి వెళ్తానో లేదు అనేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలిగాడంటే దేవుడు తనతో ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది. మీకు ఎలా తెలుసు అంటారేమో, 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు అది గమనించాడు. ఒక మాటలో చెప్పాలంటే, అన్నోళ్ళు గుంట్లో తోసేసినప్పుడు, అయితే ఇష్మాయిలీలకి అమ్మేసినప్పుడు యోసేపు నిబ్బరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఐగుప్తు దేశంలో బానిస బజార్లో పడేసినప్పుడు బహుశా అతనికి నీరసం వచ్చేసిందేమో, నిరాశ వచ్చేసిందేమో. దేవుడు ఆ పరిస్థితుల్లో యోసేపుకు తోడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. జైల్లోంచి పొతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. ఆయన నెమ్మదిగా పొతీఫర్ ఇంట్లో ఆయన అభివృద్ధి చెందుతున్నట్లు మనం చూస్తాం. యెహోవా అతనికి తోడై ఉండెనని చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడై ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకి కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. యెహోవా తనకు తోడుగా ఉన్నాడు అన్నదాన్ని మనము 8 times 8 సార్లు ఈ చాప్టర్లోనే మనము చూస్తూ ఉన్నాం. సాతానుడు డైరెక్ట్గా యోసేపుని అటాక్ చేయడానికి ఇక్కడ పూనుకున్నాడు. కాబట్టి దేవుడు తన పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్యాసేజ్ చదివాను కదా, ఈ ప్యాసేజ్ని ఆధారం చేసుకొని మొదటి పాయింట్ నేను ఇప్పుడు చెప్తాను. మొదటి పాయింట్, ద పవర్ టెంప్టేషన్. అధికారం అనే శోధన యోసేపుకి ఎలాగా వచ్చింది, అధికారం అనేటువంటి శోధన అన్నది. యోసేపు గురించి మనము ఈ వచనాల్లో చూసినట్లయితే, 4వ వచనం అక్కడి నుంచి చూసినట్లయితే, యోసేపు బాగా అభివృద్ధి చెందాడు. ఆయన మేనేజర్ అయ్యాడు,
బిజినెస్ మేనేజర్ అయ్యాడు. ప్రస్తుత భాషలో చెప్పాలంటే పొతీఫర్ కంపెనీకి ఆయన ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయ్యాడు, లేకపోతే ఆయన CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయాడు. మొత్తం అంతా కూడా యోసేపు చేతిలో పెట్టేయటం జరిగింది. హీ హ్యాజ్ అథారిటీ. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ఇప్పుడు ఆయనకి హోదా ఉంది. అయితే యోసేపు గారిని మనం ఈ వచనాల్లో చూసినప్పుడు, 6వ వచనం దాకా మనం చూసినప్పుడు, ఆయన ఒక బానిస, ఇప్పుడు ఆయన బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ అయిపోయాడు. ఒకప్పుడు బానిస, ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ అయ్యాడు. బహుశా ఈ యొక్క గ్రోత్ రావటానికి పెద్ద ఎక్కువ టైం పట్టుండదు. మేబీ 6-7 ఇయర్స్ పట్టుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. యోసేపుని అమ్మినప్పుడు ఆయన 17 ఏళ్ళు, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 30 ఏళ్ళు. ఆయన్ని అమ్మినప్పుడు 17 ఏళ్ళు, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 30 ఏళ్ళు, అంటే మధ్యలో ఉన్నది 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్లలో యోసేపు గారు 3 ప్రదేశాల్లో ఉన్నాడు. 3 ప్రదేశాలు. నెంబర్ 1 ఆయన బానిస మార్కెట్లో ఉన్నాడు, నెంబర్ 2 పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు, నెంబర్ 3 జైల్లో ఉన్నాడు. 3 చోట్ల. జైల్లో కనీసం 2 ఏళ్ళు దాటున్నాడు. ఎందుకనంటే జైల్లో ఉన్న వాళ్ళకి కలలకి భావం చెప్పిన తర్వాత 2 ఏళ్ళు అతను మర్చిపోయాడని ఉంది. కాబట్టి ఈ 2 ఇయర్స్ కూడా యోసేపు జైల్లోనే ఉండిపోయాడు. కాబట్టి జైల్లో రఫ్గా ఒక 3 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం. రఫ్గా 3 to 4 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం. మేబీ బానిస బజార్లో ఒక 5 నెలలు ఉన్నాడు అనుకుందాం. అయితే మిగిలిన టైం అంతా కూడా పొతీఫర్ ఇంట్లోనే ఉండటం అనేది జరిగింది. సో పొతీఫర్ ఇంట్లో రఫ్గా 8 to 9 ఇయర్స్, ఖచ్చితంగా 8 to 9 ఇయర్స్, 8 నుంచి 9 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఇది రఫ్గా మనం యోసేపు యొక్క లైఫ్ని మెజర్ చేయడానికి. యోసేపు గారు పొతీఫర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఈయన CEO పొజిషన్కి ఆయన వచ్చేసాడు. ఆ అధికారాన్ని, జాగ్రత్తగానండి, అధికారాన్ని యోసేపు ఎలా వాడాడు అనంటే ఇతరులను బ్లెస్ చేయడానికి వాడాడు, ఇతరులను ఆశీర్వదించడానికి వాడాడు. గుర్తుపెట్టుకోండి, అధికారం దేవుడు మనకిచ్చింది, సంపాదించుకున్నది కాదు. సంపాదించుకున్నదైతే నియంతగా మారుతాం, బాధ్యతగా వ్యవహరిస్తాం. దేవుడు నాకు ఇచ్చాడు. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఈ మైక్ ఇచ్చారు. ఈ మైక్ ఇచ్చి నాకు వాక్యం చెప్పమన్నారు. ఈ వాక్యం చెప్పమన్నప్పుడు నాకు 2 గురించి ఉంటుంది. ఒకటి, నన్ను పిలిచినటువంటి సేవకులు, రెండోది నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు. వీళ్ళిద్దరికీ నేను నమ్మకంగా ఉన్నట్లయితే మీకు నేను చెప్పాల్సినటువంటి వాక్యం చాలా జాగ్రత్తగా సిద్ధపడి వస్తాను. నేను మీకు చెప్పాల్సినటువంటి వాక్యం గురించి చాలా ప్రార్థనాపూరితంగా నేను వస్తాను. లేదు అని అనుకుంటే కనుక నాకు అధికారం ఉంది కదా అని కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సమయాన్ని అనవసరంగా వెచ్చించినట్లు అవుతూ ఉంటుంది. అయితే నేను దేవుని భయము నాకున్నట్లయితే, నన్ను పిలిచిన వాళ్ళు ఒక బాధ్యతతో నన్ను పిలిచారు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు, నేను ఇప్పుడు రాజుని అంటే ఈ మీటింగ్కి నేనే రాజుని. నేను ఎక్కడుండి ఏదైనా చెప్పేయచ్చు. తర్వాత నా దగ్గర మైక్ లాగేసుకోవచ్చు, లేదా నన్ను చొక్కా పట్టుకుని పక్కకు లాగేయచ్చు, లేదా నన్ను మళ్ళీ పిలవడం మానేయచ్చు. కానీ నేను చెప్పాల్సింది చెప్పేసుకున్నాను. ఐ కెన్ డూ దట్. కానీ అది అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటారు. అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటే అర్థం ఏంటంటే అధికారాన్ని స్వలాభం కోసం వాడుకోవటం. అధికారానికి అన్య దేవతలను కొలిసేటువంటి ఆ పొతీఫర్కి ఏమి ఆలోచన వచ్చిందంటే, అయ్యా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నీకు యెహోవా తోడుగా ఉన్నాడు, నీకు మీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ మాట ఆయన చెప్పగలిగాడు. హీ వాజ్ ఏబుల్ టు డిక్లేర్, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేనేమంటానంటే, నువ్వు ఎవరి మధ్యనైతే జీవిస్తున్నావో, ఎవరి మధ్యనైతే వృత్తిని కలిగి ఉన్నావో, ఎవరి మధ్యనైతే నీ యొక్క వ్యవహారాలు నడుపుతున్నారో, నీ జీవితాన్ని చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట వ్యవహారాలు చూసి, క్యాన్ దే డిక్లేర్ దట్ యూ బిలాంగ్ టు ద లివింగ్ గాడ్, జీవము కలిగినటువంటి దేవుడిని కొలిచేటువంటి బిడ్డవు అని నీ గురించి ఒక మాట చెప్పగలరా? క్యాన్ దే సే ఇట్? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోసేపు గురించి నాకు ఎందుకు అంత గట్టిగా చెప్పాలనిపిస్తుంది అంటే, యోసేపు ఇక్కడ కూర్చునేటువంటి పాస్టర్ గారు కాదు, యోసేపు ఇక్కడ కూర్చునేటువంటి బిషప్పులు కాదు, యోసేపు ఇవాంజలిస్ట్ కాదు, యోసేపు మిషనరీ కాదు, యోసేపు ఉద్యోగం చేసుకునేటువంటి వాడు. హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన ఉద్యోగం చేసుకునేవాడు.
ఒక ఉద్యోగస్తుడు. మీరు ఒకవేళ ఆయన ఫుల్ టైమర్ అనుకుంటున్నారేమో, కాదు, ఆయన ఒక ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగస్తుడు తాను ఉద్యోగం చేసుకుంటుంటే, తన వృత్తిని నిర్వర్తిస్తుంటే, తనకిచ్చినటువంటి అధికారాన్ని జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ పనిచేస్తూ ఉంటే, తన యజమానుడు ఏమన్నాడు తెలుసా? నీకు దేవుడు తోడున్నాడు అని అన్నాడు. వెన్ యూ వర్క్ విదిన్ ది అథారిటీ, అధికారం కింద పనిచేస్తూ, వెన్ యూ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క ఆశీర్వాదం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. అదే కదా యేసుప్రభువు వారు చెప్పింది, పరలోకములో ఉన్నటువంటి నీ తండ్రిని, నా తండ్రిని, మన తండ్రిని కనపరిచినట్లు నీ క్రియలు కనబడని. లెట్ యువర్ వర్క్స్ బి సీన్. ఇది యోసేపు తనకిచ్చినటువంటి అధికారాన్ని వాడటం అంటే. ఇప్పుడు 6వ వచనం సెకండ్ భాగం నుంచి చదువుతున్నాను. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్య పైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. నేను కావాలని ఇది చదివి వినిపించాను. ఎందుకు ఇది చదివి వినిపించానంటే, ఈమె బాస్ గారి భార్య, ఆమెకు కూడా అధికారం ఉంది. యోసేపు తనకున్నటువంటి అధికారం ఇతరులను ఆశీర్వదించడానికి వాడితే, ఈమె తన అధికారం తన కోరికలు తీర్చుకోవడానికి వాడుతుంది. మనము 7వ వచనంలోను 9వ వచనంలోను సైనించమని చెప్పాను అని ఉందే, అది తెలుగులోకి తర్జుమా వచ్చినప్పుడు కమ్ స్లీప్ విత్ మీ అని ఇంగ్లీష్లో ఉపయోగించినప్పుడు చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అది చాలా దాని అంటే లూర్ అంటే ప్రేమగా లయగా అతన్ని ఆహ్వానించినట్లు ఉంటుంది. కానీ హిబ్రూ భాషలో ఈ భాగాన్ని చదివినట్లయితే, హిబ్రూ భాషలో మనకున్నటువంటి తనతో సైనించమని చెప్పెను అన్నదాన్ని 2 హిబ్రూ పదాలు ఉపయోగించారు. ఆ 2 హిబ్రూ పదాలు ఎగ్జాక్ట్గా తెలుగులోకి తర్జుమా చేస్తే సెక్స్ విత్ మీ అని అన్నదంతే. అంటే ఇప్పటికిప్పుడు పడుకో, నాతో సెక్స్ చేయి. అది అధికారం, ఆర్డర్. అది ఎలా ఉంటుంది? రాయ్ కూర్చో, రాయ్ లేచి నుంచో, ఇట్రా బడిగలు. ఎంత అధికారమైనటువంటి పదము! ఇంకా అంతకంటే అది నర్మై, అది ఎంత అధికారమైనటువంటి పదమో, సెక్స్ అయినదో అలాగన్నది. అలాంటి పదం ఉపయోగించింది. షీ వాజ్ యూజింగ్ ద అథారిటీ షీ హ్యాస్. తనకున్నటువంటి అధికారాన్ని తన కోరికలు తీర్చడానికి అడుగుతోన్నది. షీ వాజ్ ఆస్కింగ్. అయితే అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఒక పనిచేసేవాడు ఆమె దగ్గర, ఒక ఎంప్లాయీ ఆమె దగ్గర. ఆమె అడుగుంది ఈ విధంగా. మనము 2 కోణాల్లో చూడాలి. అగ్రీ అయితే ఏమవుతుంది, డిజగ్రీ అయితే ఏమవుతుంది. యోసేపు ఇవన్నీ కూడా యోచించగలిగాడు, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించగలిగాడు. అయితే యోసేపు ఆయన బిజినెస్ మ్యాన్. మనలో చాలామంది మన ఆఫీసులో పదజాలాలు వేరుగా ఉంటాయి, చర్చిలోకి వస్తే పదజాలాలు వేరుగా ఉంటాయి. ఆఫీసులో మన యొక్క భాష, ఆఫీసులో మన వ్యవహారాలు వేరుగా ఉంటే, ఇక్కడికి వస్తే వేరుగా ఉంటాయి. నేను అనుకుంటాను యోసేపుకి అలా తారతమ్యం లేదు. ఎవ్రీవేర్ హీస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన
దేవునికి సముఖమందు జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోసేపును చూస్తే నాకు ఎవరు గుర్తొస్తున్నారంటే, ఇప్పుడు ట్రంప్ గారు గెలిచిన తర్వాత అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత ఒక వ్యక్తిని ఆల్మోస్ట్ తన సమానంగా అమెరికన్ ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. తనకి సమానంగా ఆల్మోస్ట్ ట్రంప్ తర్వాత ఇంకెవరు అంటే చాలామంది పేర్లు చెప్తారేమో కానీ ట్రంప్ గారు ఈయన పేరు ఉపయోగించి ఈయన నాతో సమానంగా ఉంటాడు అన్నట్లు చెప్పాడు. ఆయన పేరు ఎలాన్ మస్క్. ఆయనకు అంత అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడనంటే, ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి ఆలోచనలు, ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి డబ్బు, ఎలాన్ మస్క్ చేసేటువంటి ప్రయోగాలు మానవ ఊహలకు అందనవి. మనిషిని మార్స్ మీదకి తీసుకెళ్ళి పెడతానన్నాడు. ఆడవాళ్ళు 9.5 నెలలు గర్భము ధరించి కష్టం కాబట్టి నేను ఒక యంత్రాన్ని చేసి పెడతాను. ఆ యంత్రంలో మీరు ఒక బాబు మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసిన తర్వాత మీ బాబు పాప జైగోట్గా ఉన్నప్పుడు దాంట్లో పెడితే 9.5 నెలలు అది పెంచుద్ది. 9.5 నెలల తర్వాత నీకు బాబునిస్తుంది. నీ పాపే ఇది ఇస్తుంది. నేను తయారు చేస్తున్నా దాన్ని యంత్రం అన్నాడు. ఇలాంటి ప్రయోగాలు చాలా చేస్తున్నాడు. లాస్ ఏంజల్స్ అనేది ఒక పట్టణం, లాస్ వెగాస్ అనేది ఒక పట్టణం. ఆ 2 పట్టణాల మధ్యన ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేస్తే 4 గంటలు పట్టుద్ది. 4 గంటలు చాలా బిజీగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు 5, 6, 7 గంటలు కూడా పట్టుద్ది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి ఒక స్వరంగం తవ్వేస్తాను అని మొదలుపెట్టాడు ఆయన. ఈ స్వరంగం పూర్తయితే 30 నిమిషాల్లో ఆ పట్టణానికి వెళ్ళిపోతా అన్నాడు. ఫ్లైట్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు, ఫ్లైట్ కంటే స్పీడ్గా. ఆయన మాట్లాడే మాటలు ప్రజలు ఇది సాధ్యమా అనిపిస్తుంది. సాధ్యం చేసి చూపించాడు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. యోసేపు అలాంటోడు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అయితే ఈ పొతిఫర్ ఉన్నదే, ఆమె మాత్రం ఆయనను వలలో వేసుకొని తన అధికారాన్ని ఉపయోగించి పడేద్దాం అనుకుంది. ఇద్దరు కూడా అధికారాన్ని ఉపయోగించారు. ఈ అధికారపు శోధనలో యోసేపు చిక్కుకోలేదు. మనలో కొంతమంది అధికారపు శోధనలో పడిపోయి పాపం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కుర్చీ ఎప్పుడు బుర్రలో కూర్చోకూడదు. ఎప్పుడు కూడా అధికారం ఇక్కడ తీసుకెళ్ళకూడదు. నువ్వు ఆ మీటింగ్లో బాగా మాట్లాడావు, 10 మంది మెచ్చుకున్నారు, అది ఇక్కడికి ఎక్కకూడదు. ఓ చోట వాక్యం చెప్పావు, అనేక మంది స్పందించారు, ఇక్కడికి ఎక్కకూడదు. ఏదైనా ఇక్కడికి ఎక్కిందంటే అవుట్. యోసేపుకి అలాగా ఎక్కలేదు. ఇది మొదటి శోధన, అధికారం. ఇక రెండో శోధన. ఈ రెండో శోధన మనకి 7వ వచనం నుంచి కనబడుతుంది. ఆల్రెడీ నేను చదివేసిందే. చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అంటే చాలా వివరించారు అక్కడ ఏం జరుగుని ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఆ బట్ట పట్టుకోవటం, చేతిలో పట్టుకోవటం, లేకపోతే ఆ అమ్మాయి నుంచి అతను పారిపోవటం, ప్రతి స్టెప్ని వర్ణించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆరాటం.